అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సౌగంధి నవల చదువుకుంటున్నాము. టీ తాగుతావా? లక్ష్మి అడిగింది. ఓహో వద్దు లక్ష్మి, ఉత్తరం చదివి మడతపెట్టి దిండు కింద దాస్తూ అన్నాను. ఏమిటి వద్దంటుంది? వత్సల్ లోపలికి వచ్చాడు. నేను అతన్ని చూస్తున్నాను. నా వైపు అతను చూసే భావాలను బట్టి నా పట్ల అతని మనసులో ఎలాంటి భావం ఉందో నేను అంచనా వేయగలను. టీ వద్దంటోంది. అవన్నీ వద్దు అనడం తనకు అలవాటులే. మందు వేసుకుందా? లేదు, ఇంత క్రితమే నిద్రలేచింది. మంచినీళ్ళు తీసుకురా లక్ష్మి. అలాగే. లక్ష్మి లోపలికి వెళ్ళింది. సౌగంధి ఆశ్చర్యంగా ఆ ఇద్దరిని చూస్తోంది. వీళ్ళిద్దరికీ ఇంత చనువు ఎప్పుడు వచ్చింది? ఎలా ఉంది? అతను నా దగ్గరికి వచ్చి నుదుటి మీద చేయి వేస్తూ అన్నాడు. జ్వరం రాలేదులే అమ్మయ్య. సాయంత్రం జ్వరం రాకుండా ఉంది ఈ ఒక్కరోజు. అతను అంటుండగానే లక్ష్మి మంచినీళ్లు తెచ్చింది. వత్సలు గ్లాస్ అందుకొని తీసుకువచ్చి డ్రాయర్ లాగి మందు తీసి మాత్ర సౌచేతిలో పెట్టి వేసుకో అన్నాడు. తర్వాత వేసుకుంటాను అంది ముభావంగా చూస్తూ. జ్వరం వచ్చేస్తుంది. జ్వరం నేను కాదుగా, నువ్వు చెప్పినట్టు వినటానికి. నేను తలెత్తి చూశాను. అతని ముఖం ప్రసన్నంగానే ఉంది. లక్ష్మి ఆ గదిలో నుంచి పని ఉన్నట్టే వెళ్ళిపోయింది. సౌగంధి మందు వేసుకుంది. అతనిచ్చిన మంచినీళ్ళు తాగింది. ఈ ఫోటో ఎలాగుంది అన్నాడు. బాగానే ఉంది. 5 నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు. లక్ష్మి వచ్చింది. సౌ, రాత్రికి నువ్వు భోజనంలో ఏం తింటావు? దొడ్లో బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి, కూర చేస్తాను అంది. లక్ష్మి నా దగ్గర కూర్చో అంది సౌగంధి. లక్ష్మి వచ్చి కూర్చుంది. ఆమె చేతిలో అల్లిక సూదులున్నాయి. స్వెట్టర్లు అల్లుతోంది. ఎవరికది అని అడిగింది. వాసుకి అంది. పిల్లలిద్దరినీ వదిలి వచ్చావు, వాళ్ళు ఉండగలరా? ఉండగలరు, నేనే అలవాటు చేస్తున్నాను నిట్టూరు పంచుకుంటూ అంది. ఎందుకు? ఏ మనిషి ఒక మనిషి లేనిదే నేను బ్రతకలేను అనేట్టు ఉండకూడదు. ఎవరికి వారు ఉండగలిగిన మనస్తత్వం చాలా అవసరం. నేను పిల్లల్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను, నిజమే. కానీ రేపు నాకు ఏదైనా అయితే అంటుండగానే లక్ష్మి కళ్ళలోకి గిర్రున నీళ్ళు వచ్చేసినాయి. ఛీ, అవేం మాటలు అంది సౌగంధి. లక్ష్మి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఒకసారి చూస్తే ఈమెకు అసలు భర్త పోయిన దుఃఖం ఉందా అనిపిస్తుంది. అలాంటిది ఇలా బేలగా అవటం చూసి ఆశ్చర్యం వేసింది. ఏమో సౌ, మా వారు అలా పోతారని నేను అనుకున్నానా? వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చారు. ఏడాది మీద 2 నెలల తర్వాత మళ్ళీ కలుసుకోబోతున్నాం. ఆ రోజు ఎలా ఎదురు చూశానో. అణువణువు ఆయన కోసం తప్పించిపోతున్నట్టే రాక కోసం చూశాను. యాక్సిడెంట్లో పోయారని ఫోన్ వచ్చింది. నా స్థితి ఆలోచించు. వారం రోజుల తర్వాత డెడ్ బాడీ తీసుకొచ్చారు. నన్ను మా నాన్న సరిగా చూడనీయలేదు. ఆతురత పడిపోతున్న వాడిలా శ్మశానానికి తీసుకువెళ్ళిపోయారు. చిత్రమేమిటంటే ఆయన బార్డర్స్లో ఉన్నప్పుడు పోలేదు. ఇంటికి వస్తూ టాక్సీ యాక్సిడెంట్కి గురైపోయారు. మృత్యు ఎప్పుడు ఎవరికి రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం కదా. ఆయన మిలిటరీ ఉద్యోగం అన్నావు కదా లక్ష్మి, మీరు ఎప్పుడూ కలిసి ఉండేవారా మరి? కుతూహలంగా అడిగింది సౌగంధి. లక్ష్మి తల తిప్పింది. ఊహో, అదేం రాతో. మా పెళ్ళి అయిన వారం రోజులకే ఆయన సరిహద్దులకు వెళ్ళిపోవలసి వచ్చింది. తర్వాత 6 నెలలకి ఒక 2 రోజులు బొంబాయి మీదుగా వెళుతున్నాం అని టెలిగ్రామ్ ఇస్తే నేను పరిగెత్తాను. అక్కడ 2 రాత్రులు. అప్పుడే మా బాబు కడుపున పడ్డాడు. బాబు పుట్టిన తర్వాత 3వ నెలకి చూశారాయన. మళ్ళీ పాప పురిటి రోజులకి తిరిగి వచ్చేశారు. బాబు కంటే పాప అదృష్టవంతురాలు అనుకున్నాం. భూమి మీద పడి కళ్ళు తెరవగానే తండ్రి ఎత్తుకున్నాడు. ఆ తర్వాత 3 నెలల సెలవు. అదే ఆఖరిసారి చూడటం. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లక్ష్మి, నీకిప్పుడు బాధ వేయదా? ఎందుకు వేయదు? కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అంది. ఒక్కోసారి జీవితం అంతా వృధా అని దిగులు వేస్తుందా? వేస్తుంది. కానీ అప్పుడు ఆ ఆలోచనలు మానేసి పిల్లల గురించి ఆలోచిస్తాను. నేనేం ఒంటరిదాన్ని కాను. ముత్యాల్లాంటి 2 పిల్లలున్నారు. కాలక్షేపంగానూ ఉంటుంది. ఆర్థికంగా ఆధారం ఉంటుందనే నా కోసం ఏదైనా ఒకటి ప్రారంభించాలనే అనుకున్నాను. లక్ష్మి, మీ ఆయన గుర్తుకు వస్తే ఎలా ఉంటుంది? ఏమిటో సౌ, నాకు అసలు ఆయన చచ్చిపోయినట్లే అనిపించదు. ఇంకా ఎప్పుడో వస్తారనే ఆశ. ఎందుకంటే పెళ్ళి అయినప్పటి నుంచి అసలు మేము కలిసి ఉన్నది ఎక్కడా? ఎప్పుడూ ఒకరికి ఒకరు దూరంగానే ఉన్నాం. ఎప్పుడూ ఆయన కోసం ఎదురు చూడటమే. భగవంతుడు అది ఒకందుకు మంచి చేశాడని ఇప్పుడే అనిపిస్తోంది
ఆయన ఎప్పుడో వస్తారు, రాకపోతే నేనే వెళతాను అనుకుంటాను. ఇక రారు అనుకుంటే గుండె గుబేలమంటుంది. బ్రతకలేను, ఈ పిల్లల్ని పెంచలేను కూడా. ఏమిటో ఈ మాటలు వస్తే పాత సొద మాట్లాడేస్తాను. ఆలస్యం అవుతుంది, నీకు వంట చేసి త్వరగా భోజనం పెట్టేస్తాను అంటూ లేచి వెళ్ళిపోయింది. సౌగంధి అలాగే కూర్చుంది. ఎప్పుడు ఒకరికొకరు దూరంగానే ఉన్నాం, ఎప్పుడూ ఆయన కోసం ఎదురు చూడటమే. ఒక రకంగా తను వత్సల్ కూడా అంతే కదా. ఓహో, ఇక వత్సల్కి తను దూరంగా ఉండదు. తను పొరపాటు చేస్తోంది అనిపిస్తోంది. ఈసారి వత్సల్తో ఈ విషయం మాట్లాడేయాలి. ఇంతలో బయట వరండాలో నుంచి లక్ష్మి అని నాజుకైన గొంతు వినిపించింది. లక్ష్మి పలకలేదు. సౌగంధి ఎవరా అని చూచే లోపలే అడుగుల చప్పుడు దగ్గరగా వినిపించింది. గుమ్మానికి ఉన్న పరదా తొలగించుకొని ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. మంచం మీద దిండుకి ఆనుకుని ఉన్న సౌగంధిని చూడగానే హలో అంటూ చిరునవ్వుతో పలకరించింది. సౌగంధి ఎవరా అని చూస్తుండగానే ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. సరాసరి వెళ్ళి బ్యాగ్ తెరిచి తాళం చెవులు తీసి బీరువా తెరిచి అందులో లాకర్లో ఉన్న డబ్బు తీసి బ్యాగ్లో పెట్టుకుని బీరువా తాళం వేస్తూ ఆశ్చర్యంగా చూస్తున్న సౌగంధితో, నేను దొంగని కాదండి, వత్సలు పంపిస్తే వచ్చాను. బై నేను మీకు తెలియదుగా, నా పేరు రంగనాయకి. అందరూ నన్ను నాయకి అంటారు. నేను వత్సల్కి ఫ్రెండ్ని. ఆరిందలా అనేసి వస్తాను అనేసి వెళ్ళిపోయింది. సుమారు 18 సంవత్సరాల పైనే ఉంటాయి. సన్నగా ఎర్రగా బంగారు తీగలాగుంది. మనిషి మాటకారే, నడక కూడా చురుకే. చెంగున గుమ్మం దాటి వెళ్ళింది. లక్ష్మి వస్తే అడిగింది, లక్ష్మి ఎవరి అమ్మాయి? నాయకి అని దేశాయి గారి ఆఖరు అమ్మాయి. వత్సలి దగ్గర చాలా చనువు ఉంది అంది. సౌగంధికి చాలా కోపం వచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత వత్సలు వచ్చాడు. అతను రాగానే సరాసరి ముందు సౌగంధి గదిలోకి వచ్చాడు. సౌ అని పిలిచాడు. సౌగంధి కోపంతో మెలుకుని ఉండి కూడా పలకలేదు. అతను భోజనానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి సౌగంధి పుస్తకం చదువుకుంటుంది. అతను ఆశ్చర్యంగా అడిగాడు, ఇదేమిటి, ఇంతకు ముందు పిలిస్తే పలకలేదు? మంచి నిద్ర పట్టిందనుకున్నాను. నిద్ర రాలేదు, నేనే కళ్ళు మూసుకున్నాను. ఏమిటి అలా ఉన్నావు, ఏమైంది అడిగాడు. చాలా చిరాకుగా ఉంది. అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇంటిని నువ్వు సత్రం చేశావని నాకు తెలియదులే. అతను చకితుడైనట్టు చూస్తూ, సత్రమా అన్నాడు అర్థం కానట్టు చూస్తూ. అవును, సత్రం కాకపోతే ఇంకేమిటి. ఇంత క్రితం ఎవరో ముక్కుమొహం తెలియని అమ్మాయి సరాసరి వచ్చి నేను ఈ గదిలో ఉన్నానని కూడా లేకుండా వెళ్ళి బీరువా తెరిచి డబ్బు తీసుకువెళ్ళింది. ఓ, నాయకి సంగత నువ్వు చెప్పేది? నేనే తెమ్మన్నాను. ఆ చనువే నాకు అర్థం కావటం లేదు. నువ్వంతగా కావాలంటే ఆ బీరువా తీసుకువెళ్ళి నీ గదిలో పెట్టుకో, అంతేగాని నా గది సత్రం చేయవద్దు. వత్సల్ చిరునవ్వుతో చూశాడు. అవును మరి, ఆయన వారు ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు దగ్గరుండి జాగ్రత్త చేసుకోవాలి. ఆ అమ్మాయి నీ ఫ్రెండ్నని చాలా గొప్పగా చెబుతోంది. అతను వెళ్ళబోతూ ఆగి అన్నాడు, నీకు ఈర్ష్య? ఒక సెకను ఆగి అన్నాడు, నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా, నీకెందుకు ఈర్ష్య? వత్సల్, సౌగంధి దిండు తీసి గిరాట్ కొట్టింది. అది అతనికి తగల్లేదు, కాళ్ళ దగ్గర పడింది. ఇంతలో లక్ష్మి వచ్చింది. ఏమిటి అంది ఇద్దరిని చూస్తూ. ఏం లేదు. వత్సల్ దిండు తెచ్చి సౌగంధి తల కింద అమర్చి వెళ్ళిపోయాడు. నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా, నీకెందుకు ఈర్ష్య? అవును మరి, అయినవారు ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది. వత్సల్ అన్న ఈ మాటలే సౌగంధి చెవుల్లో మారుమ్రోగసాగినాయి. ఎప్పుడూ ఇంతే, తను ఎప్పుడైతే అతనితో బాగా మాట్లాడాలని, చాలా కృతజ్ఞత తెలియజేయాలని అనుకుంటుందో అప్పుడే ఏదో ఒక తగాదా వస్తుంది. సౌగంధి దిండులో తలదాచుకుని ఏడవసాగింది. నేను పరీక్ష తప్పడంతో వత్సలికి లోకువ అయిపోయాను. అవును అన్నాను, ఆ రోజు నేనే అన్నాను, ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని. నేనేం మర్చిపోలేదు. కానీ నేను అన్న ఉద్దేశం ఏమిటి? అతను సుఖంగా ఉండాలి కదా, ఎవరినైనా పెళ్లి చేసుకుని భార్యగా ఇంటికి తెచ్చుకోమన్నాను కానీ ఇలా అడ్డమైన వాళ్ళకి ఇంటి బీరువా తాళం చెవులు ఇమ్మన్నానా? బాగా రోషం వచ్చేసింది. అనుకోని, అతని ఇష్టం వచ్చినట్టు అనుకోని, నాకేం, నేనేం లక్ష్య పెట్టను. ఇంతలో ఎవరో భుజాలు పట్టుకున్నారు. సౌ, ఏమిటిది? వత్సలు పిలుస్తున్నాడు. ఏమైంది? చేతులు విదిలించేసింది. ఏడుపు ఇంకా వచ్చేసింది.
అతను బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. ఎందుకింత బాధపడుతున్నావు? నన్ను వదులు అరిచింది. ఉష్! లక్ష్మి లేచిందంటే ఏమిటో గొడవ అనుకుంటుంది. సౌగంధి ఏడుపు బలవంతంగా ఆపుకుంది. అతన్ని విదిలించేసింది. అతనికి అందకుండా పక్క మీద దూరంగా జరిగింది. చూడు, ఎంత ఆలోచించినా నాకు అర్థం కావటం లేదు. నువ్వు ఎందుకో చాలా అనవసరంగా బాధపడుతున్నావు. ఒకసారి 2 సార్లు కాదు, ఇప్పటికి 1,00,000 సార్లు అడిగాను. నీ మనసులో ఆ భయం ఏమిటో చెప్పు మరి. సౌ, ప్లీజ్ ఇప్పుడైనా చెప్పు. నువ్వు ఎందుకో నాతో ఆనందంగా ఉండలేకపోతున్నావు. ఏమిటి నీ భయం? నాకేం భయం లేదు. పోనీ ఏదైనా సందేహమా? అవును. అతను హఠాత్తుగా మంచం మీదికి ముందుకు జరిగి సౌగంధిని పట్టుకున్నాడు. ఏమిటది? చెప్పు. చెప్పను. చెప్పి తీరాలి. ఈరోజు నిన్ను వదలను. నేను చెప్పను. చెప్పు. అతని చేతులు ఆమె భుజాలను కదలకుండా బంధించాయి. అతని ముఖం ఆవేశంగా ఉంది. ఈ ముసుగులో గుద్దులాట వదిలేయి. నీ సందేహం ఏమిటో చెప్పు. చెప్పు. నీకు నాకు పడదు. అతను హతాశుడైనట్టు ఒక్క క్షణం ఆగాడు. ఎందుకలా అనుకుంటున్నావు? మనిద్దరి మధ్య పెద్ద అఘాతం ఉంది. ఏమిటది? నీకు చదువు లేదు, నాకు చదువు ఉంది. నువ్వు పల్లెటూరు గబ్బిలంలా ఈ ఊరు వదిలి వస్తే ఎందుకు పనికిరావు. నేను ఈ ఊరిలో ఉండలేను. ఉండను. మనిద్దరికి కుదరదు. అప్పుడు చెప్పానని ఇందాక నన్ను దెప్పావు చూడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో. ఆ నాయకి అయితే మరీ బాగుంటుంది. సౌగంధి చెంప చెల్లుమంది. చెంప పట్టుకుని షాక్ తిన్నదానిలా చూస్తోంది. దెబ్బ తగిలిన దానికంటే అతను తన మీద చేయి చేసుకున్నాడు. రోషకషాయిత నేత్రాలు మెల్లగా విస్ఫులింగాలు వెదజల్లేట్టు ఎర్రబడినాయి. అతన్ని కొట్టడానికి మీద కలబడిపోయింది. వత్సల్ ఆపాడు. ఆమెది ఒక ఉప్పెనలాంటి వేగం. అతను దాని నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. తన 2 చేతులతో ఆమె చేతుల్ని బంధించాలని చూశాడు. కానీ చేతులు విడిపోగా అతని జుట్టు పట్టుకుంది. కొట్టబోతుంటే ఎలాగో తప్పించుకున్నాడు. అతనికి హఠాత్తుగా చిన్నప్పుడు ఆటల్లో కొట్టుకుని ఇద్దరూ కలబడ్డం గుర్తుకొచ్చింది. నన్ను కొడతావా? కొడతావా? నీకెంత ధైర్యం? శివంగిలా అంటుండగానే సౌగంధికి ఏడుపు వచ్చేసింది. అప్పటికి అతను ఆమె తలని గుండెల మీద బిగించి కదలకుండా అదిమి పట్టుకున్నాడు. సారీ. అతని మాటలు ఆంతర్యపు లోతుల్లోంచి ఆవేదన ఎగజెమ్ముతున్నట్లుగా ఉన్నాయి. హఠాత్తుగా అతను ఆమె ముఖాన్ని తన ముఖం దగ్గరికి పట్టుకున్నాడు. నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ప్లీజ్. అతని గొంతు గాద్గదికంగా అయింది. హఠాత్తుగా సౌగంధి ముఖం దగ్గరికి లాక్కుని కళ్ళ మీద నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఆవేశంగా అన్నాడు. నిన్నిక ఎక్కడికి వెళ్ళనేను. ముహూర్తం లేదు, ఏమీ లేదు. గుళ్ళో అయినా సరే పెళ్లి చేసేసుకుందాం. సౌగంధి ఏదో అనబోయింది. అతని పెదవులు ఆమె పెదవుల్ని మూసేసినాయి. ఇక మాట్లాడనీయలేదు. కిటికీలోంచి వెన్నెల వస్తుంటే ఆకాశంలో మబ్బుతున్నక ఒకటి అడ్డుపడి వెనక్కి లాగింది. ఒక నెల రోజుల తర్వాత హైదరాబాద్లో షాపు మళ్ళా తెరిచారు. ఈసారి క్షీరసాగరం గారు, లక్ష్మి కూడా భాగస్వామిగా కలవటంతో సౌగంధికి షాపు నిర్వహణ చాలా సులభంగా అయింది. లక్ష్మికి ఏ పని అప్పజెప్పినా చాలా బాధ్యతతో నిర్వహిస్తుంది. షాపులోకి కావలసిన సామాను క్షీరసాగరం గారే తీసుకువస్తున్నారు. దానితో షాపు దినదినాభివృద్ధి చెందుతున్నా సౌగంధి చదువుకి ఆటంకం ఏమీ లేకుండా పోయింది. ఆ రోజు సౌగంధి షాపులో కూర్చుని జమా ఖర్చులు చూస్తోంది. పనికుర్రాడు సీను వచ్చి, అమ్మా, ఎవరో వచ్చారు అన్నాడు. ఎవరు? సౌగంధి పుస్తకాల్లోంచి తలెత్తేసరికే ఎదురుగా టేబుల్ అంచులకి చేతులు ఆనించి ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. సౌగంధి తల ఎత్తగానే అతను, ఎక్స్క్యూజ్ మీ, లక్ష్మి అని ఉన్నారా ఇక్కడ అంటూ జేబులోంచి ఉత్తరం తీసి చూపించాడు. అది లక్ష్మి చేతి వ్రాత, సందేహం లేదు. కూర్చోండి. కుర్చీ చూపించింది. సీను, వెళ్ళి లక్ష్మిగారికి ఎవరో వచ్చారని చెప్పిరా అంది. సీను పరిగెత్తుకు వెళ్తుంటే అతను చిటికేసి పిలిచాడు. ఇలా రా అన్నాడు. సీను దగ్గరికి రాగానే వినోద్ వచ్చాడని చెప్పు అన్నాడు. సీను తల ఊపి పరిగెత్తాడు. సౌగంధి రాసుకోవటంలో లీనమైపోయింది. వినోద్ షాపంతా కలియజూస్తున్నాడు. ఎక్కడ చూసినా బట్టల పెట్టెల దొంతరలే, వేలు పెట్టే సందులేదు. అతను 1 నిమిషం తలదించి తదేకంగా వ్రాసుకుంటున్న సౌగంధిని చూశాడు. ఇంతలో లక్ష్మి వచ్చింది.
అరే వినోద్, ఏమిటి ఎప్పుడు వచ్చావు అంది. లక్ష్మి గొంతులో సంతోషానికి ఆశ్చర్యపోయినట్టుగా సౌగంధి తలెత్తి చూసింది. నేను వచ్చి వారమైంది లక్ష్మి, పనులతో రావటానికి తీరికే లేకుండా పోయింది. మమ్మీ రోజూ సాధింపు, ఈరోజు మాకు సెలవు, అందుకని తప్పనిసరిగా వెతుక్కుంటూ వచ్చాను. నువ్వెలా ఉన్నావు? అతను లక్ష్మిని చూస్తూ బాగానే ఉన్నావు, నీలో ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు. లక్ష్మి నవ్వేసింది. అతనికి సౌగంధిని చూపిస్తూ, ఒక చల్లటి నీడకు వచ్చాను నేను, నా ఫ్రెండ్ సౌగంధి. సౌగంధి సౌగంధి వినోద్ మాకు దూరపు బంధువు. బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ. ఆయన వీళ్ళ అమ్మగారిని స్వంత తల్లిలా చూసేవాడు. వినోద్ ఆయన ఇద్దరిని చూస్తే ఆ చనువు స్వతంత్రం చూసి స్వంత అన్నదమ్ములే అనుకుంటారు. సౌగంధి పుస్తకాలు వదిలి లేచి నమస్కరించింది. వినోద్ కూడా ప్రతిగా నమస్కరిస్తూ, సౌగంధి చాలా బ్యూటిఫుల్, వెరీ రేర్ నేమ్ అన్నాడు. ఇది నిజం సుమా అన్నాడు. అతని కళ్ళల్లో ప్రశంస స్పష్టంగా కనిపిస్తోంది. కూర్చో వినోద్, మమ్మీ ఎలా ఉన్నారు అంది లక్ష్మి. బాగానే ఉంది, నన్ను సాధించడంలో మాత్రం షరామామూలే. లక్ష్మి నవ్వేసింది. పాపం ఆవిడ సాధింపే కనిపిస్తుంది, నువ్వు ఆవిడని ఏడిపించడం కనిపించదు అంది. ఏం చేస్తాం లక్ష్మి, జీవితం అంటే అంతే. ఒకరి కోసం బ్రతకడం అంటూ ప్రారంభిస్తే మన కోసం అంటూ చివరికి ఏమీ మిగలదు. అంకుల్ని చూస్తావా అంది లక్ష్మి. ఎవరు, క్షీరసాగరం గారేనా? ఆయనే, ఇంకెవరున్నారు మరి? షూర్, తప్పక కలుస్తాను. లేవబోయి ఆగిపోతూ, లక్ష్మి ఆ మార్జాల సంపద ఇంకా అంటుండగానే అతని కాళ్ళ కింద నుంచి ఒక పిల్లి పరిగెత్తింది. అతను కంగారుగా చూసేసరికి పిల్లి బయటకు పరిగెత్తింది. లక్ష్మి పక్కుమని నవ్వింది. లక్ష్మి, వినోద్ క్షీరసాగరం గారి ఇంటివైపు వెళ్ళారు. అరగంట తర్వాత తిరిగి వచ్చారు. రేపు మా ఇంటికి లక్ష్మి వస్తుంది, మీరు కూడా రండి, వినోద్ సౌగంధిని ఆహ్వానించాడు. అది లక్ష్మి చెప్పించిన విషయమేనని తెలిసిపోయింది. వినోద్ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. లక్ష్మి వినోద్ గురించి చెప్పింది. మైత్రేయి ఆంటీకి 2 కొడుకులు. పెద్ద అతని జీవితం చాలా విషాదంగా ముగిసింది. ఇష్టపడి జలంధర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మైత్రేయి ఆంటీ వద్దని అంటే ఇష్టం లేకపోయినా పెళ్ళి అయిపోయింది కాబట్టి రాజీపడి కొడుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకుంది. ఆవిడికి పెద్ద కొడుకు రామకృష్ణ అంటే ప్రాణం. పెళ్ళి అయిన కొద్ది రోజుల వరకు రామకృష్ణ జలంధర అన్యోన్యంగా బాగానే ఉన్నారు. కానీ తర్వాత భార్యాభర్తలకి పడకుండా పోయింది. అతను ఎప్పుడూ తాగిపడి ఉండేవాడు. అత్తయ్య ఎంతో ప్రయత్నం చేసింది, ఏం జరిగిందో తెలియదు. చివరికి ఒకనాడు రాత్రి పడుకున్నవాడు ఇక లేవలేదు. డాక్టర్లు రాత్రి స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో వేసుకున్నాడని చెప్పారు. అతనికి భార్యతో పోట్లాటలు కానీ పెద్ద ఘర్షణ జరిగినట్లు ఏమీ లేవు. అత్తయ్య కొడుకు ఎలాగూ పోయాడు. జలంధర కడుపుతో ఉంది. ప్రసవించే రోజులు. జలంధరని వదలలేదు. జలంధర ప్రసవించింది. మగపిల్లాడు పుట్టాడు. అత్తయ్య రామకృష్ణ మళ్ళా పుట్టాడని సంబరపడిపోయింది. వాడిని క్షణం దించకుండా తనే అపురూపంగా పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు వాడికి 4 సంవత్సరాలు. ఆ ఇంట్లో సంపదకి లోటు లేదు, అంతా బాగానే ఉంది. కానీ రామకృష్ణ మరణం ఒకటే లోటు. అత్తయ్య క్షణం కూడా అతని చావుని మరవలేదు. రామకృష్ణ పేరిట ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. కాసేపు దాన ధర్మాలు అంటుంది, మరి కాసేపు అతని పేరు మీద చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్స్ అంటుంది, సంతర్పణలు అంటుంది. డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటుంది. వినోద్ని పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంది. మా అమ్మ పిచ్చి చూసి ఏ అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది అనేవాడు వినోద్. అసలు కారణం అది కాదు సౌగంధి. తను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఈ వాతావరణంలో ఇమడలేక తను వేరే వచ్చేయమంటే మా అమ్మగతి ఏమిటి? ఆ చిన్నారి రామకృష్ణ జలంధర సంగతేమిటి? అందుకే ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నాను అంటాడు. నాకు వినోద్ని చూస్తే జాలేస్తుంది అంది. ఏమిటో ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క లోటు కదా. నేను చూస్తున్నాను, ఈ లోకంలో సంపూర్ణమైన ఆనందంతో ఎవరూ బ్రతకడం లేదు అంది లక్ష్మి నిట్టూర్పుతో. అవును అంది సౌగంధి. తన విషయం, వత్సల విషయం ఏమిటి? అన్నీ ఉన్నాయి, కానీ ఇద్దరి మధ్య చిన్న అభిప్రాయ భేదం. అదే పెద్ద ఆఘాతం అయిపోయింది. తను ఎన్నోసార్లు ఇదంతా వదిలేసి వత్సల్ కోసం గాను అతన్ని పెళ్లి చేసుకుని ఆ పల్లెటూరులో ఉండిపోవాలి అని ఎంతగానో అనిపిస్తుంది. ఆ నిర్ణయం తీసుకోగలదు.
కానీ తర్వాత జరగబోయేదేమిటో తనకి బాగా తెలుసు. అక్కడ ఉండలేక, కాలక్షేపం లేక ఇక అతన్ని ద్వేషించడం మొదలుపెడుతుంది. చివరికి జరిగేది అదే. సౌగంధి అప్రయత్నంగా గుండెల మీద చేయవేసుకుంది. తనకి ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక మనిషి, అతను వత్సల్. అతన్ని ద్వేషించడమా? అతన్ని ద్వేషించడం ప్రారంభిస్తే ఇక తనకి ఎవరున్నారు? ఇది చెప్పినా వత్సలికి అర్థం కాదు. అలా ఎప్పటికీ జరగదు, అది నీ భయం, ఒక అపోహ అంటూ తీసిపారేస్తాడు. తను అతనికి వివరించి చెప్పలేదు. ఆ రోజు అతను పెళ్లి చేసుకుంటాను అని అల్టిమేటం ఇచ్చేసినట్టు చెప్పిన మర్నాడు ఉదయం లక్ష్మిని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. వత్సల్ సమయానికి ఇంట్లో లేడు. రామకృష్ణ మఠం పని మీద వేరే ఊరు వెళ్ళాడు. సాయంత్రానికి గాని రాడని తెలుసు. రాగానే అతనికి టెలిగ్రామ్ ఇచ్చింది. వత్సల్, నేను అసలు పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు, నన్ను బలవంతం చేయవద్దు, నువ్వు నేను కోరే వరకు ఇక్కడికి రావద్దు. దానికి అతను సమాధానం ఇవ్వలేదు. కానీ రానూ లేదు, మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనం సౌగంధికి బాగా చిరపరిచితమే. చాలా కోపం వస్తే అతను అసలు మాట్లాడడు. బహుశా ఇప్పుడు అంతే అయి ఉంటుంది. చదువు బాగా సాగుతోంది. షాపు కూడా అమ్మకాలలో బాగా అందుకుంది. డబ్బుకి ఇబ్బంది లేదు. సౌగంధి లక్ష్మితో పాటే క్షీరసాగరం గారి ఇంట్లో ఉంటుంది. ప్రస్తుతం జీవితం హాయిగా ఉంది, సమస్యలు లేవు. సౌగంధి కోరుకునేది ఇదే. జీవితం అశాంతులకి ఆలవాలంగా ఉండకూడదు. ప్రేమ సదనంలా ఉండకపోయినా ఏం పర్వాలేదు, శాంతి నిలయంగా మాత్రం తప్పక ఉండాలి. లక్ష్మితోడు జీవితంలో ఒక వరంలా అనిపించసాగింది. లక్ష్మి పిల్లలు తనకి ఎంతో చనువు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.